పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 అనుభవానంద స్వామి. ఈయన ప్రాచీన భారత సాహిత్యాన్ని అంటే వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, దర్శనాలు మొదలైన వాటన్నింటినీ మధించి వాటిని ప్రజలకు సుబోధకం చేస్తూ విస్తృతమైన సాహిత్యాన్ని సృజించారు. తన సాహిత్యాన్ని అనుభవానంద గ్రంథమాల ద్వారా 55కు పైగా గ్రంథాలను, శతకాలను, సంకీర్తనలను రచించారు. ఈయన రచనలలో ప్రధానమైనది భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానానికి ఎన్సైక్లోపీడియాగా చెప్పదగిన సర్వసిద్ధాంత సౌరభం అనే గ్రంథం. ఈ గ్రంథాన్ని ఈయన 11 సంపుటాలలో రచించారు. ఈ గ్రంథానికి సమీక్ష అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇంకా అనేక మంది పండితులు, పట్టభద్రులు సమీక్షలుగా వ్రాశారు. ఈ గ్రంథం ఆంగ్లం, సంస్కృతం ఇంకా అనేక భాషలలోకి అనువదింపబడినది. సర్వసిద్ధాంత సౌరభం 1. దర్శన ఖండము. సాంఖ్యయోగములు, శ్రీ కపిల పతంజలి మహర్షుల జీవిత విశేషములు, సిద్ధాంతములు ఇందు విరచితము. సర్వసిద్ధాంత సౌరభము 2. దర్శన ఖండము. వైశేషిక న్యాయములు, శ్రీ కణాద గౌతమ మహర్షుల జీవితకాల విశేషములు, సిద్ధాంతములు విరచితము. సర్వసిద్ధాంత సౌరభము 3. దర్శన ఖండము. మీమాంస, వేదాంతములు, శ్రీ జైమిని, వ్యాస మహర్షుల జీవితకాల విశేషములు, సిద్ధాంతములు కలవు. సర్వసిద్ధాంత సౌరభము 4. అద్వైత ఖండము. శ్రీ శంకర పూర్వాద్వైతము, వేదముల నుండి శ్రీ శంకర్ల వరకు అద్వైత రస ప్రవాహమును, ఆధునిక భౌతిక విజ్ఞాన సమన్వయమును చూపును. సర్వసిద్ధాంత సౌరభము 5. అద్వైత ఖండము. శ్రీ శంకరాద్వైతము, శ్రీ శంకర జీవితకాల విశేషములు, అద్వైత సిద్ధాంతము, సన్యాస ప్రాశస్త్యము, అధికార వివరములు విస్తృతముగా కలవు. సర్వసిద్ధాంత సౌరభము 6. అద్వైత ఖండము. శ్రీ శంకరానంతర అద్వైతము, శ్రీ సురేశ్వర విద్యారణ్య జీవిత సిద్ధాంతముల వివరణములు కలవు. సర్వసిద్ధాంత సౌరభము 7. వైష్ణవ ఖండము. విశిష్టాద్వైతము, వేదముల నుండి వైష్ణవ సిద్ధాంత జననము, శ్రీ రామానుజ జీవితము, విశిష్టాద్వైత సిద్ధాంత వివరములు ఇందు కలవు. సర్వసిద్ధాంత సౌరభము 8. వైష్ణవ ఖండము. వైష్ణవము, శ్రీ మధ్వాచార్యుని నుండి శ్రీ కృష్ణ చైతన్యుని వరకు గల వైష్ణవాచార్యుల జీవిత సిద్ధాంత విషయములు ఇందు రచింపబడినవి. సర్వసిద్ధాంత సౌరభము 9. శైవ ఖండము. వేదముల రుద్రాధ్యాయ జనితమైన శైవ సిద్ధాంతము, వీరశైవం వరకు గల పరిణామము మరియు నాయనార్ల జీవితములు కలవు. సర్వసిద్ధాంత సౌరభము 10. శాక్తేయము. వేదాంతర్గత దేవీ సూక్త అదితి ప్రస్తావనముతో ప్రారంభమై దక్షిణ వామాచార రూపమున ప్రఖ్యాతి నొందిన శాక్త సిద్ధాంత సాధనలు కలవు. సర్వసిద్ధాంత సౌరభము 11. బౌద్ధ ఖండము. బౌద్ధ సిద్ధాంత ప్రాముఖ్యత, శ్రీ బుద్ధ భగవానుని జీవిత విశేషములు పరిశీలనాత్మకంగా వివరింపబడినవి. సర్వసిద్ధాంత సౌరభము. శాక్తేయము. నవమాసములు మాతృగర్భమున నుండి బహిర్గతమైన మానవునికి మాతృదేవోభవ అని శాస్త్రాదేశము. మాతృమూర్తికి మన భారతీయ సంస్కృతి యందు ఎంత సమున్నత స్థానము! అంతియే కాక మానవా, మోక్షకారణమగు ఈ స్థూల శరీరము నిడిన ఈ తల్లిని ప్రేమించుచు మోక్షదాయినియగు ఆ జగజ్జనిని ఆరాధించి తరించుము అను సందేశము అంతర్గతమేమో.
అందువలననే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అని సప్తశతి ప్రబోధ. మరియు నవమాసముల మాతృగర్భమున బంధితుడైన మానవుడికి శారీరకమైన తల్లి జన్మ పరంపరకు కారణము కాగా జన్మ వినాశనమునకు కారణమగుచున్నది జగన్మాత. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత అను సర్వవ్యాపక శక్తియే ఆద్యశక్తి అదితి అయి వేదముల ఉషా, సరస్వతి, భారతి మొదలగు దేవతల రూపమున కొనియాడబడుచు శాక్తేయమైనది. ఈ శాక్త విధానమును బోధించునవి తంత్రములు. తన్యతే విస్తార్యతే అనేనేతి తంత్రం అని తంత్రార్థము. ఉపనిషత్తులలో కూడా శక్తి ఆరాధన కలదు. ఇందు శక్తి విశిష్టత, శాక్తేయ వివరములు, 64 కళల ప్రాముఖ్యత, శాక్త సాధన విశేషములు, పశు వీర దివ్య భావత్రయ వివరణము, షట్చక్ర రహస్యములు, మకార పంచక తాత్పర్యములు వివరింపబడినవి. ఇదియే శాక్త సిద్ధాంతము. To the Divine Mother. Often have I lain in the silence of night, alone, bewildered, forlorn. O Mother, how can you treat your child thus? This separation is unbearable. Where I, a bit of thread, could have been woven into your garment and stay close to you, where I, a piece of leather, could have been made into sandals to protect your beloved feet, where I, a mango, you could eat me quickly, what a joy! But alas, I am not one of these. You graciously permit the sun to tint your velvet cheek. You laughingly allow the wind to ruffle your hair. You let the gentle rain softly pat your hand in greeting. But alas, I am not one of these. The evil winds blow strong and I am frail. The darkness closes in and I am terrified. Lonely and confused, I stumble on the way. My cries pierce the night, but only stillness replies. Tell me, Mother, is a bit of thread really dearer to your heart than this child? శ్రీ దివ్యమాతకు. తరచూ నిశ్శబ్ద నిశీధిలో ఏకాకిగా భయభ్రాంతితో దిక్కుమాలిన గతి పరుండియుంటిని. ఓ జనని, నీ బిడ్డని నీవెట్లు ఈ రీతి చూడగలిగితివి? ఈ విరహము దుర్భరము. నేనొక దారపు ప్రోగునై ఉండినచో నీ వస్త్రమున అల్లబడి ఉండగలిగి నీకతి సన్నిహితముగా ఉండుదును. నేనొక చర్మఖండమునై ఉన్నచో పాదరక్షలుగా నే కలిగి నీ ప్రియచరణముల రక్షించియుందును. నేనొక మామిడి ఫలమునై ఉన్నచో నీవు నన్ను త్వరితగతిన భుజించియుందువు. ఎంత ఆనందము! కానీ అకట వీనిలో నేను ఒక్కటిని నే కాదు కదా. సూర్యుడు నీ మృదు కపోలము నెర్రజేయ కృపతో సమ్మతింతువు. నీ సురోజముల పవనుడు కదిలింప మందహాసమున ఊరుకుందువు. సున్నిత వర్షము నీ హస్తముపై అభినందనపూర్వకముగా తట్టుట కీయకొందువు. కానీ అకట వీనిలో నేనొక్కటియు నే కాను గదా. దుష్టవాయువులు ప్రబలముగా వీచుచున్నవి. నేను దుర్బలుడను. అంధకారం ఆవరించుచుండును. నేను భయమొందెదను. ఏకాకినై కలవరముచే మార్గముననే తొట్టుపడుదును. నా ఏడ్పులు నిసిని చీల్చును, కానీ నిశ్శబ్దం నొసంగును. అమ్మా, చెప్పుము, నిజముగా నీ శిశువు కంటే నీ హృదయమునకు ఆ దారపు ప్రోగు ప్రేమాస్పదమా?